అత్తయ్య పరిస్థితిని ఆసరాగా తీసుకుని సింధునే అత్తయ్యని ఏదో ఒకటి చేసి అదంతా నేనే చేశాను అని మిమ్మల్ని నమ్మించాలని చూస్తుంది. మీ మనసు మార్చాలని ట్రై చేస్తుంది. అదే నాకు భయంగా ఉంది మరిది గారు. మీకు ఆ భయం అక్కర్లేదు వదిన. ఇంకా సింధు ఏం చెప్పినా నేను నమ్మను. మీకు సపోర్ట్గా నేనుంటాను. మీ సపోర్ట్ ఉండాలే కానీ ఆ సింధునే కాదు, ఆ దేవుణ్ణి కూడా నేను లెక్క చేయను. మన ప్రాజెక్ట్ సక్సెస్ చేసే వరకు ఎవ్వరొచ్చి అడ్డుపడ్డా ఊరుకోను. ప్రాజెక్ట్ నాశనం చేసిందే కాక సక్సెస్ చేస్తానని నాటకాలు ఆడతావా? ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను నీ పని. వదిన, ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. అప్పుడే మన ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. అలాగే మరిది గారు. మీ తమ్ముడు మనల్ని పూర్తిగా నమ్మేశాడు తేజ. ఇక మనకి ప్రాబ్లం అనేది ఉండదు. రా వెళ్దాం. రా తేజ. ఏమంటున్నావు సిద్ధార్థ్? అవును అంకుల్, మధు దగ్గరికి వెళ్తున్నాను. నేను వెళ్ళే రూట్, నేను ఆగిన లాస్ట్ లొకేషన్ ట్రాక్ చేసి ఆ ప్లేస్కి పోలీసుల్ని తీసుకొని రమ్మని నాకు లైవ్ లొకేషన్ సింధు పంపించింది. నేను ఆ నెంబర్ని ట్రాక్ చేస్తూ చివరికి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడెవరూ లేరు. ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేరు. మరైతే సింధు ఎక్కడికి వెళ్ళినట్టు బాబు? అదే అర్థం కావట్లేదు. ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు. సంథింగ్ ఏదో జరుగుతుంది. సింధు మాత్రం ఏదో పెద్ద ప్రమాదంలోనే ఉందని నాకు అనిపిస్తుంది. లేదంటే నాకో మీకో కాల్ చేసేది కదా. కనీసం కాల్ కూడా చేయలేదంటే నాకెందుకో డౌట్గా ఉంది అంకుల్. సింధుకేమైనా జరిగిందా లేక తను బానే ఉందా? ఆ క్లారిటీనే లేదు అంకుల్. దేవుడా, మా అమ్మ లేకుండా నేను శశి అస్సలు ఉండలేము. మా అమ్మకేం కాకుండా నువ్వే కాపాడు తండ్రి. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారా? ఏడవకండి, మీ అమ్మకేం కాదు. మీ అమ్మ క్షేమంగా తిరిగి వస్తుంది, భయపడకండి. సిద్ధార్థ్, ఇప్పుడేం చేద్దామంటావు? సింధు గురించి మనకెలా తెలుస్తుంది? డోంట్ వరీ అంకుల్. సింధు విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సింధు కోసం సర్చ్ చేస్తున్నారు. సింధు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా మనకు అప్డేట్ చేస్తారు. సరేనా అంకుల్? మీరేం టెన్షన్ పడకండి. ఓకే. సింధుకేం కాకూడదని ఆ దేవుణ్ణి మనం కోరుకుందాం అంకుల్. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? అంటే ఇంకేదైనా జరుగుతుందంటావా? అయ్యయ్యో, అలా అని కాదు అంకుల్ నా ఉద్దేశం. బీ పాజిటివ్ అంకుల్. నేను వెళ్ళొస్తాను, మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. అలాగే. పిల్లలు భయపడకండ్రా, ఏం కాదు నాన్న, మీ అమ్మకేం కాదు. భగవంతుడా, సింధుకేం కాకుండా చూడు. అసలేమైంది తనకి? మేడం, రే ఏమైంది?
అసలు మీరు రౌడీలేనా లేకపోతే చవట దద్దమలా? ఈ పని కరెక్ట్ చేయరేంట్రా? మనుషుల్ని పట్టుకోవడం కూడా చేత కాదు, కాపలా కాయడమైతే అస్సలు రాదు. తినటం తాగటం తప్ప మీరు దీనికి పనికొస్తారా? సారీ మేడం, మేము ఎంత అలర్ట్గా ఉన్నా ప్రతిసారి మా కళ్ళు కప్పి పారిపోతూనే ఉన్నారు. సారీలు కాదు, నాకు కావాల్సింది రిజల్ట్. అర్థమైందా? చుట్టుపక్కల అంతా వెతికాం మేడం, కానీ ఎక్కడా వాళ్ళు కనపడలేదు. మా నోడు మీ అత్తయ్య గారిని కత్తితో పొడిచాడు, కర్రతో కొట్టాడు కూడా. ఏంటి? మా అత్తయ్యని పొడిచారా? చచ్చిపోయిందా? చచ్చిపోయిందా? చెప్పండి, చచ్చిపోయిందా? చెప్పండి. లేదు మేడం, చావు బతుకుల్లో ఉన్న మీ అత్తయ్యని ఆ సింధు కాపాడి తీసుకెళ్ళింది. ఓ! ఆ సింధుని కూడా పొడి చేయాల్సింది. సింధుని చంపేద్దామని వెంటపడ్డాం మేడం, కానీ చివరి నిమిషంలో మిస్ అయింది మేడం. ఓ! హ! మా అత్తయ్యని పొడి చేశాము అంటున్నారు కాబట్టి సింధు అత్తయ్యని తీసుకుని ఎక్కువ దూరం వెళ్ళుండదు. అత్తయ్యకి ట్రీట్మెంట్ ఇప్పించి బతికించుకోవాలని కన్ఫామ్గా ట్రై చేస్తుంది. మీరొక పని చేయండి, అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్, క్లినిక్స్ ఇవి మాత్రమే కాదు, ఆశ్రమాలు, ప్రైవేట్ షెల్టర్స్, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ అన్నీ వదిలిపెట్టకుండా వెతకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చావనైనా చావాలి, లేదా మనకి దొరికి తీరాలి. అర్థమైందా? అర్థమైంది మేడం, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాం. ఉంటాను మేడం. వెళ్ళి వెతకండి. రేయ్, అటెళ్ళి చూద్దాం, పదండ్రా. మధు, అమ్మ ఎక్కడుంది? అమ్మ గురించి ఏమైనా తెలిసిందా? అత్తయ్యని సింధు తీసుకుని వెళ్ళింది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనేది తెలియటం లేదు తేజ. మన వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఆ, అమ్మ ఓకే కదా? అమ్మకేం కాలేదు కదా? అమ్మ బాగానే ఉంది కదా? అత్తయ్యని పొడి చేశారు అని చెప్తే తేజ నాకు రివర్స్ అవుతాడు. చెప్పకపోవటమే బెటర్. మన దగ్గర ఉన్నంత వరకు అత్తయ్యకి ఏమీ కాలేదు. నువ్వేం టెన్షన్ పడకు తేజ. మీ తమ్ముడి ప్రాబ్లం సాల్వ్ అయింది, స్వాతి ఫోన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. ఇక ఉంది అత్తయ్య, సింధు. వాళ్ళ టెన్షనే మనకి మిగిలింది. నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను. ఏంటి మధు, ఆ స్వాతి ఫోన్ దొరికిందా? దొరికింది. ఆ ఫోన్ ఎక్కడుంది? ఒకసారి ఇవ్వవా? అందులో మనకు సంబంధించిన ఎవిడెన్స్ ఏదో ఉందన్నావు కదా, అదేంటి ఒకసారి చూస్తాను. ఆ వీడియో నువ్వు చూస్తే నువ్వు కూడా నాకు ప్రాబ్లం అవుతావు. మధు, ఫోన్ ఎక్కడా? ఆ ఫోన్ ఎక్కడుంది అనేది నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మరి ఆ డబ్బంతా మనకు వచ్చేసినట్టన్నా మధు? వచ్చేసే తేజ. ఆ డబ్బంతా ఎక్కడుంది అన్నది నాకు మాత్రమే తెలుసు. ముందు ఆ హవాలా జరిగితే గాని ప్రాపర్గా డబ్బంతా బ్లాక్ నుంచి వైట్గా మారి మనకొస్తుంది. అప్పుడు ఇక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి మంచి టైం వస్తుంది మధు. యష్ కూడా మనల్ని పూర్తిగా నమ్మేశాడు. స్వాతి ఫోన్ ఏమో దొరికిపోయింది, డబ్బంతా వైట్గా మారి మన అకౌంట్లో పడబోతుంది. ఇంతకంటే గుడ్ పీరియడ్ ఏముంటుంది చెప్పు? ఇంత మంచిలో కూడా ఒక చెడు వెంటాడుతూనే ఉంది తేజ. ఆ సింధు, అత్తయ్య వాళ్ళు దొరికితే కాని మనకి 100% మంచి జరిగినట్టు. ముందు వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవాలి. డాక్టర్, మా అత్తయ్యకి ఎలా ఉంది? పర్వాలేదు కదా? తనకే ప్రమాదం లేదు కదా? నాకు తెలిసిన ట్రీట్మెంట్ నేను చేశానమ్మా.
కేసు అయితే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. ఇప్పుడే ఏం చెప్పలేము. మీ అత్తయ్య గారు త్వరగా కోలుకోవాలంటే బెటర్ ట్రీట్మెంట్ అవసరం. వీలైనంత త్వరగా మీ అత్తయ్య గారిని సిటీకి తీసుకువెళ్ళి ఏదైనా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తే బెటర్. ఈవిడ త్వరగా రికవరీ అవుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అత్తయ్యని బయటికి తీసుకెళ్లడం అంత సేఫ్ కాదు. వాళ్ళు ఇంకా మా గురించి ఇదే ఏరియాలో వెతుకుతూ ఉంటారు. మేం వాళ్ళ కంట పడితే చాలా ప్రమాదం డాక్టర్ గారు. మీరే ఏదో ఒక విధంగా మా అత్తయ్యని కాపాడండి సార్. దయచేసి కాపాడండి. తన కోసం మా కుటుంబం అంతా ఎంతో ఎదురు చూస్తున్నాం. ప్లీజ్ సార్ కాపాడండి. ప్లీజ్ సార్ దయచేసి కాపాడండి. సరేనమ్మా, ఏదో విధంగా నేనే ట్రీట్మెంట్ చేస్తాను. కానీ మీ అత్తయ్య గారి ట్రీట్మెంట్ జరగాలి అంటే కొన్ని మెడిసిన్స్ అవసరం. మీరు బయటికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకురాగలరా? తెస్తాను డాక్టర్. నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అత్తయ్య గారు జాగ్రత్తగా ఉంటే చాలు. ఒక్క నిమిషం అమ్మా. అత్తయ్య, వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురండి అమ్మా. అలాగే డాక్టర్. నేను తీసుకొస్తాను. ఎలా అయినా తీసుకొస్తాను డాక్టర్. మా అత్తయ్య గారు జాగ్రత్త డాక్టర్. దేవుడా, మా అత్తయ్యని ఎలా అయినా కాపాడు. ఆవిడకేమీ కాకుండా చూడు. అత్తయ్య లేకపోతే మేమెవరం లేవు. నీ ఆశీర్వాదాలే మా అత్తయ్యకి శ్రీరామ రక్ష. త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. అలాగే సార్, తెస్తాను. వెళ్ళు. రై మేడం. సింధు మా అత్తయ్య మిస్ అయిన ఏరియా ఇదేనా? అవును మేడం. క్లినిక్స్, హాస్పిటల్స్, ఆశ్రమాలు అన్ని వెతకమని చెప్పాను. వెతికారా? వెతికాం మేడం. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. మరి ఇక్కడ ఉండి ఏం చేస్తున్నారు? ఈ ఏరియాలో కొన్ని ఆర్ఎంపీ క్లినిక్స్ ఉన్నాయి మేడం. అవన్నీ వెతుకుదామని. చూడండి, ఛాన్స్ తీసుకోవద్దు. సింధు మా అత్తయ్య ఫోటోస్ చూపించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. అలాగే మేడం. నేను ఈ చుట్టుపక్కలున్న క్లినిక్స్, మెడికల్ షాప్స్ లో అడుగుతాను. మీరు అటు వెళ్ళి అడగండి. అలాగే మేడం. రేయ్ పదండ్రా. ఈ మధు ఇక్కడుందేంటి? నేను కనిపించకూడదు. కనిపిస్తే అత్తయ్య ప్రమాదంలో పడుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు?
అన్నా కొంచెం ఈ మెడిసిన్స్ ఇవ్వరా? కొంచెం త్వరగా ఇవ్వండి. థ్యాంక్ యూ. పేమెంట్ అయిపోయిందన్నా. అన్నయ్య వదిన బయటికి వెళ్ళినట్టున్నారు. ఇదే సరైన టైం. నేను అనుకున్న ప్లాన్ని వర్కౌట్ చేయాలి. ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేద్దాం. వదినా, వదినా, అన్నయ్య, వదినా, ఎన్ని రోజులు మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసావు. నిన్ను నమ్మి మా ఫ్యామిలీ బాధ్యతలు, ప్రాజెక్ట్ బాధ్యతలు అప్పగిస్తే నమ్మక ద్రోహం చేసావు. అదే ద్రోహం, అదే మోసం, అదే వెన్నుపోటు నీకు జరిగితే ఎలా ఉంటుందో చూపిస్తా. మరిదిగా నమ్మకంగా ఉంటూనే నిన్ను దొంగ దెబ్బ కొడతా. ఆ ఏరియా మొత్తం సీరియస్గా వెతకండి. వాళ్ళు అదే ఏరియాలో ఎక్కడ ఉండుంటారు. ఏ ప్లేస్ని కూడా వదలొద్దు. నేను చెప్తున్నాను కదా. వదినా, అన్న ఎక్కడికి వెళ్ళాడు? ఒక పని మీద నేనే బయటికి పంపించాను. మీ అన్నయ్యతో ఏమైనా పనుందా? ప్రాజెక్ట్ విషయంలో వదినా. సరే, నేను అన్నయ్య వచ్చాక మాట్లాడతానులే.
సరే. ఇప్పుడు వదిన ఎవరితో మాట్లాడుతుందో నాకు తెలిసిపోతుంది. హలో. మనీ ఎక్స్చేంజ్ కోసం పర్సన్ వస్తున్నాడు. ఓకే సార్. అడ్రస్ షాద్ నగర్ కేఎస్ఆర్ కాలనీ. మీట్ అయ్యే ప్లేస్ అది. లేట్ చేయకుండా త్వరగా వెళ్ళు మధు. సరే సార్. బాగా గుర్తుపెట్టుకో మధు. ఈయనే మా బాస్ అమ్మా. హాయ్ సార్, దిస్ ఇస్ మధు. పరిచయాలు తర్వాత, ముందు సీక్రెట్ కోడ్ ఏంటో చెప్పండి. సార్ 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 పోలీసులు వస్తున్నారు సార్. హే ఆగో ఆగో, ఇక్కడ ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకేం తెలీదు సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. ఏదైనా ఉంటే స్టేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. వదిన, ఇది మొదటి దెబ్బ మాత్రమే.